ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఉదయాన్నే వేగిరాన లేచి ఆయన మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా. ఎస్, మన పితరులకు ఇచ్చిన నిబంధనను నెరవేర్చి మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నారా? ఎస్, ఆశ పెట్టుకుందామండి. ఆయన కృప లేకపోతే మనం ఏం చేయలేం. కృప చూపించే దేవుడిగా ఉన్నారు. చూడండి, మనం వెళ్ళే ప్రతి మార్గాల్లో, చేసిన ప్రతి పనులలో, మనం చేస్తున్న ప్రతి విషయాలలో మన జీవితం అంతట్లో తన కృప మనకు కావాలి. అప్పుడే ఆయన కృప మనల్ని పడిపోయిన స్థితిలో లేవనెత్తుతుంది. మరి అపజయ పాలైన మన జీవితంలో ఆయన కృప విజయాన్ని ఇస్తుంది. ఆయన కృప మనల్ని వర్ధిల్లింప చేస్తుంది. ఆమెన్. ఎప్పుడు ఈ కృపను మనం చూడగలుగుతామంటే, దేవుని కృప ఆయన మాటను తిరస్కరించే వారికి కాదు, తృణీకరించే వారికి కాదు. అనగా చూడండి, ఆయన మాటకు విధేయత కలిగి నడుచుకునే వారికి ఆయన కృప. అందుకని చక్కగా ప్రభు చెప్తున్న మార్గాల్లో వెళ్దాం, ఆయన మాటల ప్రకారం జీవిద్దాం, అందరి జీవితాల్లో ఆయన కృపను అనుభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.